Children, let us discussing the dividing a number by 10. 10తో భాగాహారం చేయడం ఎలాగా ఈరోజు చూద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ఒక సంఖ్యను 10తో భాగించినప్పుడు ఏమవుతుందో పరిశీలిద్దాం. 637ని 10తో భాగాహారం ఎలా చేయాలి? When 637 is divided by 10, what happen? Let us see. Here is the problem is 637. When divided by 10, what happen? 637 637ని 10తో భాగాహారం చేస్తే మీకు అందరికీ ఎన్నో ఎక్కం రావాలి? 10వ ఎక్కం రావాలి. 10వ ఎక్కం రావాలి. 4వ ఎక్కం కాదు, 10వ ఎక్కం. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 10వ ఎక్కం. 10వ ఎక్కమే రావాలి. అంటే 10 టేబుల్ మస్ట్ లెర్న్ 10 టేబుల్. 10 ఒక 10 ఇక్కడ ఎంత చూసుకోవాలి? ఇక్కడ 10 అనేది ఇక్కడ ఉన్నటువంటి వందల స్థానంలో ఉన్న అంకె కన్నా పెద్దగా ఉందా చిన్నగా ఉందా? పెద్దగా ఉంది. ఇక్కడ ఈ 10 అనేది ఇక్కడ ఉన్న 6 కన్నా పెద్దగా ఉంది. దీస్ 10 ఈజ్ బిగ్గర్ దెన్ దిస్ 6 విచ్ ఈజ్ ఇన్ ద 100 ప్లేస్. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఈ పక్కన ఉన్న 2 చూసుకోవాలి. 6 పక్కన 3 ఉంటే ఎంత? 63లో చూసుకోవాలి. 1 10 10 2 10 20 3 10 30 4 10 40 5 10 50 6 10 60. 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30, 10 4s are 40, 10 5s are 50, 10 6s are 60. Yes. When you subtract 60 from the 63, what you get is 3. 63లోంచి 60 తీస్తే ఎంత వస్తుంది? 3. అప్పుడు ఎవరిని దించుకోవాలి? మీ అందరూ తెలుసు ఎవరు? 7 దించుకోండి. 37. ఇప్పుడు 37లో 10 ఎక్కం లెక్క పెట్టండి. 1 10 10 4 10 40 అంటే ఏమైంది? ఎక్కువైపోయింది కదా. 3 10 30. 3 1s are 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30. 37లోంచి 30 తీసేస్తే 37లోంచి 30 తీస్తే ఎంత సమాధానం? శేషం ఎంత? 7. ఇంక దించుకోవడానికి ఏం కాదు. ఇది శేషాన్ని ఏమంటాం మనం? రిమైండర్ అని అంటాం. అప్పుడు జవాబు ఎంత వచ్చింది? 63. మీరు అక్కడ అబ్జర్వ్ చేశారా? 63 ఉంది ఇక్కడ 63 ఉంది. 7 ఏమో కింద ఉంది. అంటే 637ని 10 చేత మనం భాగాహారం చేస్తే 63 వచ్చింది. అంటే ఆ సంఖ్య ఏ సంఖ్య అయితే ఉందో భాగించబడుతుందో ఆ సంఖ్యలో 10వ స్థానంలోనూ ఇక్కడ 100వ స్థానంలో అంటే 63 మాత్రమే ఇక్కడికి వచ్చింది. ఈ 1వ స్థానంలో ఉన్న 7 ఎక్కడ ఉంది? శేషంలో రిమైండర్లో ఉందన్నమాట. 10తో భాగాహారంలో 637ని 10తో భాగాహారం చేసినప్పుడు 63 అనేది మనకి కోషియంట్ అనేది వచ్చింది. వెన్ 637 ఈజ్ డివైడెడ్ బై 10, what we get is 63. That is the quotient. 7 is the remainder. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 10వ స్థానం 100వ స్థానంలో ఉన్నటువంటి ఏవైతే అంకెలు ఉన్నాయో అవి మాత్రమే మనకి జవాబు కింద వచ్చాయి. 7 అనేది శేషం కింద వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 480ను 10తో భాగించండి. వెన్ డివైడ్ 480 by 10. When 480 is divided by 10, what will you get? Let us. 480 is divided by 10. 480 సేమ్ రూల్. 10ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 48లో చూసుకోవాలి. 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30, 10 4s are 40, 10 5s are 50 is excess. So 10 4s are 4 10s are 40. 1 10 10 2 10 20 3 10 30 4 10 40. చెప్పండి. 1 10 2 10 20 3 10 30 4 10 40. 5 10 50 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 4 10 40. 8 దించుకో 0 8 వచ్చింది మనకి. ఇప్పుడు 0ని కిందకి దించుకుంటే ఇక్కడ ఎంత అయింది? 80. ఎన్ని 10 అయితే 80? 8 10 80. ఇక్కడ ఏమైనా రిమైండర్ ఉందా? శేషం అనేది ఏమి మిగల. దెర్ ఇస్ నో రిమైండర్. ఇక్కడ కూడా చూడండి మీరు ప్రాబ్లంలో 480ని 10 చేత భాగాహారం చేసినప్పుడు మనం ఇంతకుముందు రూల్ ప్రకారం
48. ఇంతకుముందు ఎంత 63. ఇక్కడ 63 అనేది వచ్చింది. ఈ 63 ఇక్కడ వచ్చింది మనకు జవాబులో, మా కోషెంట్లో. ఇక్కడ కూడా 48, కోషెంట్లో మనకి 48 వచ్చింది. ఇక్కడ చూడండి 48 వచ్చింది. ఇక్కడ శేషం ఈ చివర 1వ స్థానంలో ఉన్నది. 1వ స్థానంలో ఏదైతే ఉందో ఈ 0, ఇక్కడ 0 అనేది ఇక్కడికి మనకి రిమైండరు లేదా శేషం అయిందనమాట. ఇక్కడ ఇంత ముందు ప్రాబ్లంలో మనకి 7 అనేది 1వ స్థానంలో ఉన్న 7 అనేది ఇక్కడ రిమైండర్ కింద ఉంది. అంటే మనం 10తో ఏదైనా ఒక సంఖ్యను భాగాహారం చేస్తే ఆ 10 ఇప్పుడు 3 అంకెల సంఖ్యను కనుక మనం 10 చేత భాగాహారం చేస్తే 100ల స్థానంలో 10ల స్థానంలో ఉన్నటువంటి అంకెలు మాత్రమే మనకి కోషెంట్ కింద ఉంటుంది. అందులో ఉన్నటువంటి 1వ స్థానంలో ఉన్న సంఖ్య శేషం కింద ఉంటుంది.